భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ పెళ్లి కొడుకు కోయ భాష మీద అభిమానం చాటుకున్నాడు. తన పెళ్లి పత్రికను కోయ భాషలో రూపొందించుకున్నాడు. కళ్యాణ పత్రిక పైభాగాన భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి ఐఏఎస్ రాహుల్ ప్రేరణతో కోయ భాషలో పెళ్లి శుభలేఖ అని ముద్రించాడు. కోయ భాషా దినోత్సవం రోజునే ఈ పత్రికను ఐఏఎస్ రాహుల్ ఆవిష్కరించారు. వాడుక భాషకు లిపి అందుబాటులోకి రావడాన్ని ఐటీడీఏ అధికారి రాహుల్ అభినందించారు. భావితరాలకు గిరిజన సంస్కృతిని అందజేసేందుకే ట్రైబల్ మ్యూజియం ఏర్పాటు చేయడం జరిగిందంటూ కోయ భాషలో మాట్లాడారు. మన కోయతోర్ అందరునికి కోయ భాష దినోత్సవ శుభాకాంక్షకిచ్చోను. మన ఆదివాసీల సంస్కృతిని, సాంప్రదాయ పద్ధతి, పండుకింకి జీవన శైలిని అన్ని సాయమిన ఇలా విడివిడిగా మందాన్ పుంగకిన్ కలుపోతే దండతిన్ కుచ్చన్ దారమే భాష. ఈ చరిత్రతిన్ ముండేటికి తీసోదాన్ వారదీయ భాష. మన ఐటీడీఏ తరపునే వీళ్ళ తస్కర్లే కోయ భాషకు ప్రోత్సహిస్తున్నాం. ఆదివాసీ సంస్కృతితిన్ బెర్రస్థాయితే నిత్తనాటు మ్యూజియాన్ని సాయమంతుం. మన పేన్కెనే మన పండేన్ తుంగన్ పద్ధతిన్ పొర్రో ఐటీడీఏతే అధ్యయనం తుంగనం. ఈ బెర్ర సాయమందన్ ఆచారకిన్ ఒకరో పుస్తక రూపంతే బెంకెడికి మందనాటి కృషి తుంగనం. కోయతోర్ అందరునికి నా విజ్ఞప్తి, మనడు సాయ పద్ధతితోటి బతకవత్కు మన భాషే ప్రాణ తస్సుంటం. మన భాషతిని కాపాడకం ఉన్నేటి తరకింకి సజీవంగా అందిస్కన్ మన బాధ్యత. కాబట్టి మన భాషతిని మన పిల్లలకి నేర్పిస్కన్. మనందరూ మన భాషతిని తిరియవాళ్ళు.